Baby, just give me love. Baby, I want it now. Baby, just give me love. Baby, I want it now. Hey. బాయ్ శివా అన్నగారు వీఆర్ సో టైర్డ్ కదా తమ్ముడు బాగా అలసిపోయినట్టున్నావు. యా వెరీ మచ్. మామగారు ఈ సంవత్సరం సమ్మర్ నాకు ఏసీ కొనివ్వాలి. మామగారు నాకు కూడా రెండు, ఒకటి బెడ్రూమ్లో ఒకటి బాత్రూమ్లో ఆడుకుంటా. ఏందన్నా నేను ఈ సంవత్సరం నేను అడుగుదాం అనుకుంటే మీరు అడిగేస్తారు ప్రతిసారి. తమ్ముళ్ళు ఇదిగో నేను ఇంటికి పెద్దోడిని, పెద్దోళ్ళు నేను చెప్తాను ఈ సంవత్సరం మామూలుగా నేను వాడుకుంటాను, తర్వాత మీరు వాడుకోండి. ప్రతిసారి మీరే అడుగుతారా? నేను అడగొద్దా? నాకొద్దా ఏసీ? పోయినసారి కోలర్ ఎత్తుకుపోయినావా? నువ్వు బ్యాంక్ ఎంప్లాయ్ అయ్యా, బ్యాంక్ మీద నీకేం బాగా? నాకేం వస్తుంది? 40,000 వస్తుంది అనుకుంటావా? ఇగో నేను చాలా చిన్నపిల్లోడిని, మీ ఇద్దరిలోకి నేను తీసుకుంటే మామగారు కదా. ఇగో చిన్నోడవైనా ఇవ్వట్లేదు, నేను పెద్దోడు కదా, నాకు ఇవ్వాలి ముందు. న్యాయం ప్రకారం మాగా మీరు మాట్లాడండి. మీరు సైలెంట్ కూర్చారంటే అల్లుళ్ళు మీరు అడిగి కొనటం పెద్ద విషయం కాదు, కానీ మీరు ఇష్టపడి చేస్తున్న వృత్తుల్లో కష్టపడి తిట్టే కొనుక్కోవచ్చు. మా అమ్మాయిని మీ ఇంటికి పంపే ముందు మా శక్తికి తగ్గట్టుగా లాంఛనాలు ఇచ్చి పంపించాం. మీరు ఒకరికొకరు ఆనందంగా ఉండి మీకు పుట్టే పిల్లల్ని చదివించుకుంటే చాలు. పండగకి ఇలా కలుసుకుంటే ఆనందమే వేరు. బాబు, ఇలాంటి సందర్భాల్లో వచ్చే మనస్పర్ధలు మన ఆనందానికి అడ్డు కాకూడదు. ఒకసారి చూడండి, ఒక సంవత్సరం అంతా కష్టపడి మనం సాధించింది ఏంటా అని మనం చూసుకుంటే చుట్టూ ఉన్న మనుషులు దేవుడిచ్చిన గెలుపు ఇంకొకటి లేదు. మీరు మంచివాళ్ళని, ప్రయోజకులని మీకిచ్చి పెళ్లి చేశాం. మీరందరూ తప్పకుండా మంచి స్థాయికి వెళ్తారు, వెళ్ళాలి. ధర్మారావు అల్లుళ్ళు అంటే ఊళ్ళో చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఈ చిన్న చిన్న విషయాల కంటే మన మనసులు చాలా గొప్ప. మనం కలిసిందామంటే ఆ దేవుడి వరం. ఇవన్నీ మర్చిపోయి సంక్రాంతి రోజు సంతోష పండగ చేసుకుందాం. ధర్మారావు గారి కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. హలో అండి, ధర్మారావు ఫ్యామిలీ నుంచి మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి చెప్పడానికి ఈరా కుమారుడు మీ ముందుకు వచ్చాడు. సో అందరూ చెప్పేద్దామా? హ్యాపీ సంక్రాంతి.